హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై రాజ్నాథ్ సింగ్ తో మంత్రి కేటీఆర్ చర్చించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అనువుగా స్కైవేలు ఫ్లైఓవర్ల నిర్మాణం జరిపేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పట్టణంలో కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ ప్రతిపాదించారు. తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో చర్చించిన సందర్భంలో కొంత సానుకూలత, కొంత ప్రతికూలత వచ్చిందని మంత్రి తెలిపారు. తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ లో ఉన్న అంశాలు, హోంశాఖ పరిధిలోని భూములను అభివృద్ధి అవసరాల నిమిత్తం రాష్ట్రానికి బదలాయించాలని, ఇతర విషయాలపై చర్చించేందుకు తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమయం ఖరారు చేశారు. అయితే మణిపూర్ ఘటనపై అఖిలపక్ష సమావేశం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు ఆలస్యం అవడంతో అపాయింట్మెంట్ రద్దు చేసినట్లు కేటీఆర్ హోంశాఖ మంత్రి కార్యాలయ అధికారులు సమాచారం పంపించారు. దీంతో 2 రోజుల పర్యటన ముగియడంతో ఎంపీలతో కలిసి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు బయలుదేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. కేటీఆర్ 2 రోజులలో 3 కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వీటిపై చర్చించడం జరిగింది. ఇందులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కేటీఆర్ బృందం భేటీ అయింది. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలు వాటిపై చర్చలు జరిగింది. హైదరాబాద్ లో ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి రక్షణ శాఖ ఆధ్వర్యంలో భూములపై ముఖ్యంగా చర్చించడం జరిగింది. అలాగే హైదరాబాద్ కు సంబంధించిన మెట్రో 2వ దశ ప్రాజెక్టు దాని విస్తరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని చెప్పి కూడా రాష్ట్ర బృందం అయితే కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసింది. అయితే శనివారం నిన్న ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. దాదాపు 7 అంశాలపై ఒక విజ్ఞప్తులు అయితే కేటీఆర్ బృందం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా లక్డీ కపూల్ నుంచి బిహెచ్టిఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్లు మెట్రో లైన్ కు ఆమోదం తెలపాలని కూడా రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే పట్టణాలలో నివసించే పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ ప్రోగ్రామ్ ను కూడా అమలు చేయాలని ఒక ప్రతిపాదనలు అయితే కేంద్రానికి సమర్పించడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో సిటీలోని చెత్త శుద్ధితో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల కొనుగోలుకు, ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణానికి, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద 400 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. 3050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్ ఫోర్స్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 15% నిధులు అందించాలని చెప్పి కూడా కేటీఆర్ బృందం అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే పారాబాయిల్ రైస్ కోసం కూడా వినతి పత్రం అయితే అందించడం జరిగింది. తెలంగాణ నుంచి అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ కు అనుమతి ఇవ్వాలని చెప్పి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను మంత్రి కేటీఆర్ కోరారు. వాణిజ్య భవన్లో ఎంపీలతో పాటు వెళ్లి కేంద్ర మంత్రి అయితే కలిశారు. 40 నిమిషాల పాటు సాగిన భేటీలో పారాబాయిల్ రైస్, మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. మెగా టెక్స్టైల్ పార్క్ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ పార్క్లకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నట్లు కూడా కేంద్ర మంత్రులు అయితే వివరించడం జరిగింది. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్ బ్రౌన్ ఫీల్డ్ కిందకి వస్తుందని చెప్పి కూడా తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క పర్యటనలో కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు ఏ విధంగా స్పందించారంటే కొన్ని చూద్దాం అన్నట్టుగా కూడా స్పందించారని చెప్పి కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. రాష్ట్రానికి సంబంధించినవి అయితే కేటాయింపులు పెండింగ్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అలాగే శానిటైజేషన్ ప్రోగ్రామ్ పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రశంసలు కురిపించినట్టు కూడా చెప్తున్నారు. ఈ నమూనా ఆలోచనతో తొలుత తమతో పంచుకోవాలని కేంద్ర మంత్రి కోరినట్టు, అందుకనే కేంద్ర మంత్రిని కలిసినట్టుగా కూడా చెప్తా ఉన్నాడు. అలాగే లాస్ట్ మినిట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యొక్క అపాయింట్మెంట్ కూడా కేటీఆర్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజులుగా కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోరకైతే కొంచెం తీవ్రంగా ప్రయత్నించినట్టుగా కూడా ఆ సమాచారం అయితే మనకు నిన్నటి నుంచి కూడా అందుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే ఫిక్స్ అయిన కొన్ని ఏవైతే అపాయింట్మెంట్ ఉన్నాయో అమిత్ షాకు, దాని మూలంగానే చివరి నిమిషంలో అపాయింట్మెంట్ కూడా రద్దయినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ భేటీ రద్దయిన తర్వాత కేటీఆర్ ప్రోగ్రామ్ అయితే 2 రోజుల పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాజు.